తిరుపతిలో తీవ్ర విషాదం నెలకొంది. బైక్ ఇంజిన్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మెకానిక్ ఇచ్చిన ఆ సలహానే శాపమైందని చెప్పేసి తీవ్ర విమర్శలైతే బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. త్యాగరాజు వీధిలో బైక్ నుంచి వెలువడిన విషపూరిత పొగ పీల్చి తాత, మనవడు, ఇద్దరు మనవరాలు నిద్రలోనే ప్రాణాలు కూల్చారు. మెకానిక్ ఇచ్చిన అనాలోచిత సలహా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మురళి అనే వ్యక్తి శనివారం తన బైక్ చెడిపోవడంతో మెకానిక్ షాప్‌కి తీసుకెళ్లాడు. ఇంజిన్ బోర్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంజిన్ సెట్ అవ్వాలంటే రాత్రంతా బైక్‌ను ఆన్ చేసి ఉంచాలని మెకానిక్ సూచించాడు. దీంతో మురళి తన బైక్‌ను ఇంటి లోపల నుంచి తలుపులన్నీ వేసి ఇంజిన్ ఆన్ చేశాడు. మురళి, రేవతి దంపతులు పైన గదిలో పడుకోగా కింద గదిలో తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, అదేవిధంగా కవల కుమార్తెలు చరిత, చందన నిద్రించారు. గాలి ఆడే అవకాశం లేని ఆ ఇరుకు గదిలో రాత్రంతా వెలువడిన పొగ దట్టంగా పెరిగిపోయింది. ఉదయం చూసేసరికి నలుగురు విగత జీవులుగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు మురయ్యారు. సాధారణంగా వాహనాల నుంచి వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్ అనే ప్రమాదకరమైన వాయువు ఉంటుంది. దీనికి రంగు, రుచి, వాసన ఉండవని నిపుణులు చెబుతున్నారు. మూసి ఉన్న గదుల్లో ఇంజిన్ ఆన్ చేసినప్పుడు ఈ వాయువు గాలిలోని ఆక్సిజన్ స్థానాన్ని ఆక్రమిస్తుందని, మనం పీల్చే గాలి ద్వారా ఇది రక్తంలోకి హిమోగ్లోబిన్‌తో కలిసిపోతుందని చెబుతున్నారు. దీనివల్ల మెదడుకు, గుండెకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుందని, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ వాయువు ప్రభావం వల్ల మనిషికి ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియదని అంటూ ఉన్నారు. స్పృహ కోల్పోయి నిద్రలోనే ప్రాణాలు కోల్పోతాయని చెబుతూ ఉన్నారు. పొంగనూరు పట్టణంలోనూ ఇదే జరిగి ఉంటుందని అంటూ ఉన్నారు. బైక్ లేదా కారు ఇంజిన్‌ను ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో స్టార్ట్ చేయకూడదని చూస్తున్నారు. కనీసం కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలని అంటూ ఉన్నారు. ఇంజిన్ బోర్ చేసినప్పుడు వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఉంచినా అది బహిరంగ ప్రదేశంలో మాత్రమే ఉంచాలని సూచిస్తున్నారు. ఇళ్లలో గాలి, వెలుతురు వచ్చేలా వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని, జనరేటర్లు, పంపు సెట్లను కూడా ఇళ్ల లోపల వదలకూడదని అంటూ ఉన్నారు. ఏది ఏమైనా గాని ఒక కుటుంబం మొత్తం అలా చనిపోవడం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతా ఉన్నారు. మొత్తం ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.